మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ స్మృతి వద్ద సర్వమత ప్రార్థనలు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, ప్రధానితో సహా పలువురు ప్రముఖులు. జాతిపిత సేవలను స్మరించుకుంటూ యావత్ జాతి ఘన నివాళి. రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలో సమీక్షించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులు నవయుగ సంస్థకు అప్పగించడానికి అంగీకారం. పశ్చిమ బెంగాల్లో ఘోర బస్సు ప్రమాదం. 45 మంది మృతి, పలువురు గల్లంతు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ కు దూసుకెళ్లిన యువ భారత్. సెమీస్ లో 203 పరుగుల తేడాతో పాక్ పై ఘన విజయం. వార్తలోని వివరాలు. మహాత్మా గాంధీ 70వ వర్ధంతిని పురస్కరించుకుని 30 జనవరి మార్గ్ గాంధీ స్మృతి వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బౌద్ధ, సిక్కు, జైన్ మత గురువులతో పాటు పలువురు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వివిధ వేషధారణల్లో హాజరైన చిన్నారులను మోదీ ఆప్యాయంగా పలకరించారు. అహింసే ఆయుధంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో యావత్ జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ 70వ వర్ధంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ లండన్లో బారిస్టర్ విద్యను అభ్యసించి స్వదేశానికి తిరిగొచ్చి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో శాంతియుత పోరాటాలను చేపట్టి బ్రిటిష్ వారిని దేశం నుంచి పారద్రోలారు. దేశ స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా పాటుపడిన మహనీయుడు 1948 జనవరి 30వ తేదీన అసువులు బాశారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీ అహింసా మార్గాన్ని, ఆయన సేవలను యావత్ జాతి స్మరించుకుంది. మహాత్మా గాంధీ 70వ వర్ధంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీ రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నావికా దళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా, వైమానిక దళాధిపతి మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్ఘాట్ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమ నిర్మాత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. మహాత్ముని అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. 20వ దశాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో గాంధీజీ అగ్రగణ్యులన్నారు. గాంధీజీ కలలు కన్న స్వప్నాలను సాకారం చేసే దిశగా గ్రామాభివృద్ధికి తమ ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులను నవయుగ సంస్థకు అప్పగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. స్పిల్వే కాంక్రీట్, స్పిల్వే ఛానల్ పనులను ఇక నవయుగ సంస్థే చేపట్టనుంది. పాతదారులకే ఈ పనులను చేయనుంది. ఈరోజు కొత్త ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ట్రాన్స్ట్రాయ్, నవయుగ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పోలవరం పనులను సమీక్షించారు. పోలవరం పనులకు గాను రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలవగా పాత ధరలకే పనులు చేస్తామని నవయుగ సంస్థ ముందుకొచ్చింది. దీంతో ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను నిలిపివేసింది. తాజాగా ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నవయుగ కంపెనీకి పనులు అప్పగించేందుకు ఆమోదం తెలపడంతో పనుల ప్రక్రియ ముందుకు సాగేందుకు మార్గం సుగమమైంది. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ VMware CEO రఘురాంతో సమావేశమై రాష్ట్రాభివృద్ధిని వివరించారు. విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, అమరావతిలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. బ్లాక్ చైన్, ఫిన్టెక్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ వేదికగా నిర్వహిస్తున్నామన్నారు.
దీనివల్ల రైతులు రుణాలు తీసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు. ప్రభుత్వ సమాచారమంతా బ్లాక్ చైన్ వేదికపైకి తీసుకొచ్చి సైబర్ నేరాలు జరగకుండా రక్షణ కల్పిస్తున్నామన్నారు. క్లౌడ్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు క్లౌడ్ హబ్ పాలసీ రూపొందించామని తెలిపారు. పెన్షన్లు, రేషన్, వాతావరణం, పిడుగులు పడటం, భూగర్భ జలాల స్థాయికి సంబంధించిన అన్ని అంశాలను రియల్ టైం గవర్నెన్స్ ద్వారా తెలుసుకుంటున్నామన్నారు. అనేక సేవలను రియల్ టైం గవర్నెన్స్ కు అనుసంధానం చేసి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విమానాశ్రయాలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయని, గన్నవరం ఎయిర్పోర్ట్ లో త్వరలోనే అంతర్జాతీయ సేవలు కూడా ప్రారంభం కాబోతున్నాయని మంత్రి రఘురాంకు వివరించారు. బ్లాక్ చైన్ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని VMware ప్రకటించింది. త్వరలోనే తమ బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ చేయించుకున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పాటు ప్రైవేట్ వైద్యశాలల్లో డయాలసిస్ చేయించుకున్న వారికి కూడా పింఛన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించిన మంత్రి వైద్యులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రిలో త్వరలో కార్డియాలజీ విభాగాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. రిమ్స్ లో పారిశుద్ధ్య సేవలు మెరుగుపడ్డాయని, ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. రిమ్స్ సిబ్బందికి కూడా మిగిలిన ప్రభుత్వ వైద్య కళాశాలల సిబ్బందితో సమానంగా వేతనాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తప్పకుండా ఇవాళ పొద్దున్న డైరెక్టర్ గారు వచ్చి మేము కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేస్తామంటే ఆయన స్టార్ హాస్పిటల్ అని పెట్టి వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఒంగోలులోనే పంతులు గారు ప్రాక్టీస్ చేశారు. అప్పుడు ఆయన స్టార్ హాస్పిటల్ ఎండీ అన్నారు. ఆయన చెప్పాను, మీరు వచ్చి ఎవ్రీ వీక్ ఇక్కడ సర్జరీలు చేయమని. దానికి కావాల్సినవన్నీ నేను డైరెక్టర్ మస్తాన్ గారు కూడా చెప్పాను. గత ఇన్నాళ్లలోనూ ప్రకాశంలో ఒకే ఒక డయాలసిస్ సెంటర్ ఒంగోలులో ఉంది. మేము వచ్చిన తర్వాత ఈ ఒకటితో పాటు 4 కొత్తవి పెట్టాం. చీరాల, కందుకూరు, కనిగిరి అండ్ మార్కాపురం 4 చోట్ల డయాలసిస్ సెంటర్లు పెట్టి. ఎందుకంటే ఇది ఒకసారి జబ్బు అయితే ఎక్కడికైనా రావాలి, ఇక్కడికి వచ్చి చేసుకోవాలి. ప్రతి 3 రోజులకి ఒకసారి రావాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి అందరూ ఒంగోలు రావాలంటే కష్టమని జిల్లాలో 4 మూలలో అందరికీ అందుబాటులో ఉండేట్టు పెట్టాం. కొంతవరకు డెఫినెట్గా చేశాం. ఇంకా చేయవలసిన అవసరం ఉంది, తప్పకుండా చేస్తాం. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కలకత్తాకు ఉత్తరంగా 300 కిలోమీటర్ల దూరంలో వంతెనపై వేగంగా వెడుతున్న బస్సు ఒక్కసారిగా రైలింగ్ ను ఢీకొట్టి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, NDRF సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹1,00,000, గాయపడిన వారికి ₹50,000 నష్టపరిహారంగా ప్రకటించింది. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని ట్విట్టర్లో ఆకాంక్షించారు. ముర్షిదాబాద్ బస్సు ప్రమాద ఘటన తనను ఎంతగానో ఆవేదనకు గురిచేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర పాల్ఘర్కు చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు చింతమాన్ వంగ ఈరోజు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. 1990-96 సంవత్సరాల మధ్య థానే జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2009లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. గిరిజనుల అభివృద్ధికి విశేష కృషి చేసిన చింతమాన్ వంగ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ట్విట్టర్ ద్వారా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నాగాల రాజకీయ సమస్యను ముందుగా పరిష్కరించాలన్న డిమాండ్తో వచ్చే శాసనసభ ఎన్నికల్లో నాగాలాండ్లో అన్ని రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు, పౌర సంఘాలు పోటీ చేయరాదని నిర్ణయించాయి. నాగాలాండ్ గిరిజన సంఘాలు, పౌర సంఘాల సమైక్య నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 11 రాజకీయ పార్టీలు, 7 నాగా జాతీయ రాజకీయ బృందాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నాగాలాండ్లో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా రాజ్యాంగానికి లోబడే అసెంబ్లీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. నాగాలాండ్ సమస్య పరిష్కారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రజలు కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి మద్దతుగా ఉన్నారని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో సైన్యంపై కేసు నమోదు చేసిన సంఘటనపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో సైన్యం తన విధులను సక్రమంగా నిర్వహిస్తోందని, సైన్యం పనితీరును ఇతర పెద్దలెవరూ నిర్ధారించాల్సిన అవసరం లేదన్నారు. స్వాతంత్ర సముపార్జనకై మహాత్మాగాంధీ చేసిన కృషి అవిరళనీయమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య పేర్కొన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరులోని శారదా నికేతన్లో నిర్వహించిన వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సత్కరించారు. మహాత్మా గాంధీని చూసిన వారు గొప్ప అదృష్టవంతుల కింద లెక్క వేసుకోవాలి. మహనీయుడిగా నాటికి నేటికి భవిష్యత్ తరాల వారు కూడా ఆయన్ని ఒక గొప్ప శాంతి దూతగా మర్యాద చేస్తారు, గౌరవిస్తారు. ఏ గుంటూరు నగరానికైతే వారు వచ్చారో ఆ గుంటూరు నగరంలో వారు కాలు మోపినటువంటి ప్రదేశంలో మనం కూర్చొని ఈ ఆలోచన చేసుకుంటూ ఉన్నాం. మహాత్మా గాంధీ ఆశయాలని మనం కొంతైనా అందిపుచ్చుకోవాలని కోరుతూ అలాంటి మహనీయుణ్ణి చూచేటువంటి వారిలో ఎందరు ఉన్నారో తెలీదు. వారందరికీ ధన్యవాదాలు. ప్రతిపక్షాలు చేపడుతున్న పాదయాత్రలో రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. తిరుపతిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో రాష్ట్రం 25.6% అభివృద్ది సాధించి మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రతిపక్షాలు పాదయాత్రల పేరుతో ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. 5% గ్రోత్ ఉంటే మనం 25.6% అంటే పౌల్ట్రీ, ఆక్వాకల్చర్, డైరీ అన్ని కలిపి మొత్తము హార్టికల్చర్ అన్ని కలిపి 25.6% మనము గ్రోత్ రేట్ సాధించాం. మ్యాక్సిమం రైతాంగానికి ఈరోజు మైక్రోన్యూట్రియంట్స్ 100% ఇస్తున్నాం. సాయిల్ హెల్త్ కార్డ్స్ 100% ఇచ్చి ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటన్నిటికీ మైక్రోన్యూట్రియంట్స్ 100% ఇస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ 1900 crores 3 monthsలో ఇచ్చినాం. కొంతమంది రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేదానికి కొన్ని సమస్యలు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈరోజు టొమాటోలు చిత్తూరు జిల్లాలో రేట్ పడిపోయింది. ఒకసారి మంచి రేట్లు వస్తున్నాయి, కూరగాయలు పండ్లు ఒకసారి ఫాలో అయిపోతున్నాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈరోజు కోల్డ్ చైన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికి మమ్మల్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఫామ్ చేశాడు. 5 మంది మంత్రులు నిర్ణయం తీసుకున్నాం. రేపు క్యాబినెట్కి పంపిస్తున్నాం. పక్క రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉండే, మనకంటే బలంగా ఉండే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల కంటే రైతుల విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ. ఓబీసీల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు లంకా రామన్న పాత్రుడు తెలిపారు. విజయనగరంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత, గిరిజనులతో సమానంగా ఓబీసీలను అభివృద్ధి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఓబీసీ బిల్లును చట్టబద్దత కోసం రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారన్నారు. ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఆ ప్రాధాన్యత కల్పించాలంటే బీసీలందరూ కూడా ఒక ఐక్యవేదిగా ఒక ఐక్యతగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో ఓబీసీ మోర్చని పెట్టడం జరిగింది. మన అమిత్ షా గారు 2016లో ఓబీసీ మోర్చని పెట్టడం జరిగింది. ఈ ఓబీసీ మోర్చ ద్వారా పార్టీని పూర్తిగా పటిష్టం చేసి గ్రామ గ్రామాన్ని బీసీలో ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి బీసీలో ఉన్నటువంటి ప్రతి కులంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అట్టడుగులో ఉన్నటువంటి కులాలందరినీ కూడా ఈ రాజకీయ చైతన్యం తీసుకొచ్చి రాజకీయంగా వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో బీసీ ఈ ఓబీసీ మోర్చని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మోర్చ ద్వారా అన్ని కులాల వాళ్ళని కూడా బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా గుర్తించి అందరినీ కూడా రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళకి ఎన్నో ఉన్నటువంటి బెనిఫిట్లన్నీ కూడా కల్పించాలి అని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం కోసం ఈ ఓబీసీతో పనిచేస్తామని చెప్పేసి. కుష్టు వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి కోరారు.
జాతీయ కుష్టు వ్యాధి నివారణలో భాగంగా శ్రీకాకుళం నగరంలో లెప్రసీ కాలనీలో నిర్వహించిన వైద్య శిబిరంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి తగు చికిత్స తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందుకు కావలసిన అన్ని వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచిందన్నారు. వ్యాధి సోకిన వారి పట్ల ప్రతి ఒక్కరూ జాలి, దయ, కరుణతో మెలగాలన్నారు. అనంతరం స్పర్శ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఇదేదో ప్రాణాంతకమైన వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది అనేది ఒక అపోహ. రెండవది, ప్రజల్లో కూడా సరైన చైతన్యం తీసుకోవాలి. ఈ వ్యాధి మొదట్లోనే మనం గుర్తించినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ అంగవైకల్యం అనేది రాకుండా ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా గ్రామాల్లో మీటింగ్లు పెట్టి, పోస్టర్లు పెట్టి గ్రామాల్లో కొంత చైతన్యం తీసుకురావడం, అంటే వ్యాధి పట్ల అవగాహన తీసుకురావడం ఒకటైతే, ఎవరైతే ఆ వ్యాధి బారిన పడినారో వాళ్లను తులనాడే విధంగానూ లేదంటే వాళ్ళని వెలివేసే విధంగానూ సమాజం చేయకూడదు. ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆదుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ విషయం ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సమాజంలో కుటుంబ సభ్యుల ఆదరణ కరువై వయస్సు పైబడిన వయోవృద్ధులకు భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎన్టీఆర్ భరోసా పథకం వారి జీవితాల్లో వెలుగులను నింపుతోంది. కేవలం వయోవృద్ధులే కాకుండా దివ్యాంగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో పాటు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా నెల నెలా పింఛన్ అందించేలా ఎన్టీఆర్ భరోసా పథకం ఎంతగానో దోహదపడుతుంది. ఈ పథకం అమలుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సమాజంలో కుటుంబ సభ్యుల ఆదరణ కరువై వయసు పైబడ్డంతో పనిచేయడానికి శరీరం సహకరించక దుర్భర జీవితాలను అనుభవించే వయోవృద్ధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎన్టీఆర్ భరోసా పథకం వారి జీవితాలకు భరోసానిస్తోంది అనడంలో సందేహం లేదు. 2014 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం రాష్ట్ర సంక్షేమ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. నీకు ఇప్పుడు పింఛన్ ఇస్తున్నాం తెలుసా? నీకు ఇస్తున్నారండి 200. ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇస్తున్నా తెలుసా? నీకు తెలియదా? ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నా, 5 రెట్లు ఎక్కువగా ఇస్తున్నాను తల్లి నీకు పింఛను. నీ కష్టాలు చూసిన తర్వాత నీ ఇబ్బందులు తీరాలని 200 రూపాయలు చాలదని 1000 రూపాయలు ఇస్తున్నా, 1000 రూపాయలు ఇప్పుడు ఇచ్చా నేను. నీకు సంతోషంగా ఉందా? డబ్బులు చూస్తే ఏమనిపిస్తా ఉంది? సంతోషం అనిపిస్తుంది. ఎందుకు సంతోషం? బట్ 200 1000 రూపాయలు వస్తుందంటే సంతోషం కదా. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 45,39,678 మందికి జీవన భృతిని అందిస్తోంది. పెన్షన్ కింద ఇచ్చే నగదును నెలకు 200 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచింది. అలాగే 80% ఆపై అంగవైకల్యం కలవారికి 1500 రూపాయలు అందిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం 5,700 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. వృద్ధులు ఎవరిపై ఆధారపడి జీవించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వయోవృద్ధుల జీవితాలకు భరోసా కల్పిస్తూ అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్తో వారికి సామాజిక భద్రతను కల్పిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 45,39,000 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతుండగా వారిలో వృద్ధులే 21,38,300 మంది ఉండడం గమనించాల్సిన విషయం. ఇక వితంతువులు 16,95,000 మంది, దివ్యాంగులు 5,70,979 మంది, చేనేత కార్మికులు 84,282 మంది, కల్లుగీత కార్మికులు 16,399 మంది, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు 34,679 మంది పెన్షన్ తీసుకుంటున్న జాబితాలో ఉన్నారు. సామాజిక భద్రత దిశగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ పింఛన్లు తీసుకుంటున్న వారిలో మహిళలు 30,43,400 మంది ఉండగా 14,96,278 మంది పురుషులున్నారని ప్రభుత్వ అధికార గణాంకాలు వెల్లడించాయి. 65 సంవత్సరాల వయసు కలిగి ఇప్పటి వరకు ఏ పెన్షన్ పొందని తెల్ల రేషన్ కార్డుదారులు ఆయా జిల్లాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వికలాంగ పింఛన్ పొందాలనుకునేవారు వయసుతో సంబంధం లేకుండా 40% లేదా అంతకన్నా ఎక్కువ అంగవైకల్యం కలిగి ఉంటే పింఛన్ పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైతే పెన్షన్ పొందడానికి వయసుతో సంబంధం లేదు. 6 నెలలు వరుసగా ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్న వారైతే చాలు.
చేనేత, కల్లుగీత కార్మికులు పెన్షన్ పొందాలంటే 50 సంవత్సరాలు లేదా ఆపై వయసున్న వారే ఉండాలి. కేవలం పింఛన్ అందించేలా చేయడమే కాకుండా ఆ పథకం అమలవుతున్న తీరును పర్యవేక్షించడంతో పాటు పింఛన్ పారదర్శకంగా అర్హులకు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని అర్హులను ఎంపిక చేస్తున్నారు. దీంతో అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు కూడా తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కువ కుటుంబాలను పింఛన్ పరిధిలోకి తీసుకురావడానికి ఒక రేషన్ కార్డుపై ఒక పెన్షన్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్ నగదును 5 రెట్లు పెంచడం కూడా చేశారు. అలాగే కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ చికిత్స పొందుతున్న 2256 మందికి ప్రతి నెల 2500 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు. ప్రతి పంచాయతీ, మున్సిపల్ వార్డుకు ఒక పింఛన్ పంపిణీ అధికారి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పింఛన్దారుడికి పెన్షన్ పంపిణీ చేసే తేదీ, సమయం, స్థలం, పంపిణీ అధికారి పేరు, వారి మొబైల్ నంబర్ వివరాలను తెలిపే బోర్డు ఏర్పాటు చేయడంతో పింఛన్ పంపిణీ పగడ్బందీగా జరుగుతోంది. ఇలా ఎన్టీఆర్ భరోసా పథకం వృద్ధాప్యంలో ఎంతో మందికి ఆసరాగా నిలుస్తోంది అనడంలో సందేహం లేదు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అండర్-19 ప్రపంచ కప్ లో యువ భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో పాకిస్తాన్ ను 203 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దాయాది జట్టు కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. కెప్టెన్ పృథ్వీ షా, మంజూత్ కల్లా తొలి వికెట్ కు 89 పరుగులు జోడించారు. వన్డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన శుభ్మన్ గిల్ మొదటి నుంచి దూకుడుగా ఆడడంతో 94 బంతుల్లో 102 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ ముసా 4 వికెట్లు, అర్షద్ ఇక్బాల్ 3 వికెట్లు దక్కించుకున్నారు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్ శనివారం జరగనున్న టైటిల్ పోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత్ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ కు చేరటం ఇది 6సారి. ప్రపంచ కప్ ను చెరో 3 సార్లు గెలుచుకుని సమ ఉజ్జీలుగా ఉన్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ జరగనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ స్మృతి వద్ద సర్వమత ప్రార్థనలు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, ప్రధానితో సహా పలువురు ప్రముఖులు. జాతిపిత సేవలను స్మరించుకుంటూ యావత్ జాతి ఘన నివాళి. రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలో సమీక్షించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులు నవయుగ సంస్థకు అప్పగించడానికి అంగీకారం. పశ్చిమ బెంగాల్లో ఘోర బస్సు ప్రమాదం. 45 మంది మృతి, పలువురు గల్లంతు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ కు దూసుకెళ్లిన యువ భారత్ సెమీస్ లో 203 పరుగుల తేడాతో పాక్ పై ఘన విజయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.